అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యుల యొద్దకు వెళ్ళుచున్నాము అనిరి. చదవబడిన వాక్య భాగంలోంచి ఒకే ఒక మాట, మిమ్మును మీరు అనండి. ఒకసారి మీ నోటితో కొంచెం గట్టిగా మాట్లాడాల. అందరూ పలకండి ఈ మాట, మిమ్మును మీరు. అంతే. ఆ ఒక్క మాట ఈ రాత్రి మనకు ఒక సందేశంగా నా ప్రభు బోధించునుగాక. ఇక్కడ దైవజనుడైన పౌలు అండ్ బర్నబా అద్భుతమైన పరిచర్య చేశారు. అనేక ఆత్మల కొరకే ప్రయాసపడ్డారు. పౌలు బర్నబా వీళ్ళ జీవితాల గురించి మనం ఆలోచిస్తే వాస్తవంగా చెప్పుకోవాలి అంటే, పౌలుని అపోస్తుల సహవాసంలో చేర్చింది బర్నబాయే. ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడు దమస్కు దారిలో వెళుతున్నప్పుడు దేవుడు దర్శించి ఆయన కన్నులకున్న పొరలన్నీ రాల్చి పరిపూర్ణమైన మార్పును తీసుకొచ్చాడు. మార్పు చెందిన తర్వాత ఒక సహవాసం కావాలి. ఆ సహవాసంలో చేర్చడం కొరకే బర్నబా చాలా ప్రయాసపడ్డారు. పౌలుని అపోస్తుల సహవాసంలో చేర్చాడు. ఈ పౌలు కంటే బర్నబా సీనియర్. ఇప్పుడు పౌలు బర్నబా కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క పరిచర్య నిమిత్తమే ప్రకటిద్దామని వారు ప్రయాసపడుతూ ఉంటుంటే, వాళ్ళందరూ కూడా చాలామంది వాక్యాన్ని వినడానికి అందరూ ఒక చోట మీకులాగే ఒక చోట కూడుకుని ఉన్నారంట. వాక్యం వినాలి. పౌలు బర్నబా వచ్చారు మా ఊరికి వాక్యం వినాలని అందరూ ఒక చోట సమకూర్చబడ్డారంట. జనసమూహం అందరూ ఒక చోట సమకూర్చబడ్డారట. అయితే పౌలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంటే వాళ్ళ హృదయంలో దూషించుకోవటం మొదలుపెట్టారంట. అంత మాత్రమే కాదు, పౌలుకి అడ్డం చెప్పటానికి వాళ్ళు ప్రయత్నించారంట, ఎదిరించడానికి ఇష్టపడ్డారంట. వెంటనే పౌలు బర్నబా ధైర్యంగా ఇలా అంటున్నారు, దేవుని వాక్యం మొదట మీకే చెప్పాలి వాస్తవంగా. అయితే మీరు ఆ వాక్యాన్ని త్రోసివేశారు, మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నారు. అందుకని మేము ఏం చేస్తున్నామంటే అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మీరు మోస్ట్ సీనియర్, చాలా కాలంగా మీరు వాక్యాన్ని వింటున్నారు, ఎక్కువైపోయినట్టుంది. దేవుని వాక్యాన్ని మీరు త్రోసివేశారు కాబట్టి మీకన్నా అన్యజనులకు చెప్పుకుంటే బెటర్. వెళ్ళిపోతున్నాం అన్యజనుల దగ్గరికి అని పౌలు బర్నబా అన్యజనుల దగ్గరికి వెళుతూ ఇలా అంటారు, దేవుడు నన్ను అన్యజనులకి ఒక వెలుగుగా చేశాడు, అన్యజనులకు ఒక వెలుగుగా నియమించాడు అని చెప్తే అన్యజనులందరూ పౌల్ని అద్భుతంగా కళ్ళకు అద్దుకుని చేర్చుకున్నారంట. దైవజనుడు చెప్పిన మాట మీద వాళ్ళు విశ్వసించారంట, సంతోషంగా ఆ మాటలు చేర్చుకున్నారంట. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఇక్కడ రెండు గుంపులు ఉన్నారు, ఒకరేమో విశ్వాసులు, మరొకరేమో అన్యజనులు. అన్యజనులేమో దేవుని వాక్యాన్ని హత్తుకుని ఆ వాక్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరిచారు. కానీ విశ్వాసులుగా కొనసాగించబడుతున్న వాళ్ళేమో వాక్యాన్ని త్రోసివేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. వాళ్ళే దేవుని వాక్యాన్ని వినకుండగా వాళ్ళే నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకున్నారట. ఈ రాత్రి నా ప్రశ్న ఏమిటంటే, మీ ఆత్మీయ జీవితంలో మిమ్మును మీరు మీ ఆత్మీయ జీవితాన్ని ఎలా స్థిరపరుచుకుంటున్నారు? ఈ శుద్ధీకరణ కూడికలో కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటుంటే అన్యజనులు ఒక్క మాట వినగానే వెంటనే సరి చేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు. ఆ మధ్యకాలంలో నేను సేవకు వచ్చిన కొత్త ప్రారంభ రోజులు
సేవ లేదు, ఒక గదిలో ప్రార్థన చేసుకుంటా ఉంటే షాల్మన్ రాజు పాస్టర్ గారు వచ్చి, తమ్ముడు ఒక్కడవే అట్లాగే ఎంతకాలం ఉంటావు, మాతో కూడా సువార్త పరిచర్యకి రండి, అలవాటు అవుతుంది సేవా పరిచర్యలు అని. సరే, నేను కొంతమంది టీం అందరూ కలిసి సువార్తకు వెళుతుంటే వారితో పాటు నన్ను కూడా తీసుకెళ్లారు. అది ప్రారంభ రోజులు, 2009వ సంవత్సరం మేము సేవకు వచ్చాం. ఆ సంవత్సర కాలంలో వారు సువార్త పరిచర్యకు తీసుకెళ్తే ఫస్ట్ నేను సువార్తకు వెళ్ళిన ఊరు వన్నిచింతలపూడి అనే గ్రామం. చాలా మేజర్ పంచాయతీ ఆ ఊరు, నాకు తెలియదు. ఆయనే కూడా ఉండి తీసుకెళ్లారు. చాలామంది, ఒక 20 మంది సేవకులు, కొంతమంది పరిచారకులు అందరూ కలిసి ఆ ఊరికి వెళ్ళాం. అన్యుల ప్రాంతం, అవంతా చెరువు ఉంది, చుట్టూ అన్యుల ప్రాంతాలు ఉన్నాయి. అందరూ స్టిక్కర్ పెట్టుకుని ఉన్నారు. కానీ కరపత్రికలు ఇస్తూ ఉంటుంటే వాళ్ళు కళ్ళకు అత్తుకుని చక్కగా తీసుకుంటా ఉన్నారు. అంత మాత్రమే కాదు, నాకు బాగా గుర్తున్న మాట ఏమిటంటే, ఓ తల్లి అయితే, అయ్యగారు మా ఇంట్లోకి రండి, ప్రార్థన చేయండి అనని. సో చూస్తే అన్యజనులుగా ఉన్నారు, కానీ ప్రభువుని మనస్ఫూర్తిగా వాళ్ళు అంగీకరించిన సందర్భాలు. అలాగా ఆ ఊరికి ప్రారంభ దినాల్లో సువార్తకు వెళ్ళటం, ఆ విధంగా దేవుడు కొన్ని ఆత్మలు ప్రభువుని చేర్చడం, ఆయన సన్నిధిలోకి ఆకర్షించబడటం. నిజమే, ప్రస్తుత కాలంలో ఎంతోమంది అన్యజనులు, కొర్నేలి ఇంటిలో చూడండి, పేతురు అడుగు పెడితే అన్యజనులు అందరూ కూడా ఆయన్ని చేర్చుకుని వాళ్ళందరూ కూడా రక్షింపబడుతూ వచ్చారు. నేటి దినాల్లో దేవుడు అన్యజనుల్ని కదిలిస్తూ ఉన్నాడు. తప్పకుండా అద్భుత కార్యాలు ప్రభు జరిగించునుగాక. అయితే వీళ్ళు వాక్యాన్ని త్రోసివేశారంట కొంతమంది. వాళ్ళే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నారంట. ఈరోజు నేను ఆశిస్తున్న మాటలు ఏమిటంటే, మనల్ని మనము ఎప్పుడు కూడా అపాత్రులుగా మనం ఎంచుకోకూడదు. ప్రభు సన్నిధిలో కూర్చున్న మీ అందరూ కూడా అయోగ్యులుగా మనం ఎంచుకోకూడదు. మనమందరం నిత్య జీవం కొరకే ఈ ప్రయాస పడతా ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని యోగ్యులుగా, అర్హులుగా చేస్తాడు. అయితే మనల్ని మనమే త్రోసివేసుకోవలసిన పరిస్థితి, మనల్ని మనమే అపాత్రులుగా ఎంచుకున్న స్థితిని ఎప్పుడు మనలో ఉండకూడదు. యేసు నామములో శుద్ధీకరించబడుదురుగాక. ఒక భక్తుడిలా చక్కని ఇల్లిస్ట్రేషన్, ఒక చిన్న కొటేషన్ చెప్తా వచ్చాడు. ఏంటనంటే, సముద్రమంత పెద్ద సమస్య మనకు ఎదురైనా, సముద్రమంత పెద్ద సమస్య నాకు ఎదురైనా నేను భయపడను. ఆయన చెప్పిన కొటేషన్ ఇలా ఉంది, సముద్రమంత పెద్ద సమస్య నా ఎదుట ఉన్నా నేనైతే భయపడను. ఎందుకయ్యా నువ్వు భయపడవు అంటే, ఆ కింద ఆయన చెప్తున్న కొటేషన్ ఏమిటంటే, కారణం ఎందుకు నేను భయపడనంటే, నా దేవుడు సముద్రం మీద నడిచిన దేవుడు నాతో కూడా ఉన్నాడు కనుక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? కొట్టిది ఏదో గట్టి కొట్టొచ్చు కదా. కనుక సముద్రం అంత సమస్య మన ఎదుట ఉన్న సముద్రాన్ని దాటించగలిగిన దేవుడు మనతో ఉన్నాడు కనుక మనం ఎందుకు అపాత్రులుగా ఎంచుకుంటాం? మనల్ని మనమే ఎందుకు అలా నిత్య జీవానికి అపాత్రులుగా ఎన్నుకుంటాం? ఇదిగో అన్యజనులే స్వీకరించారు కదా. ఈరోజు కొన్ని ఉదాహరణలు మీకు వాక్యంలోంచి తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. కొంతమందిట వాళ్ళే అసహించుకుంటున్నారంట. ఎవరో అసహించట్లేదు, వాళ్ళే నేను వేస్ట్, నేను ఎందుకు పనికిరాను, నా వల్ల కాదు, నేను చేతకాని వాడిని అని అనుకుంటున్నారంట. మహారాజుని సొలొమోను అంటాడు కదా, శ్రమ దినాన నువ్వు కృంగిపోతే చెప్పండి చేతకాని వాడు అయిపోతావు. మనల్ని మనం అసహించుకోకూడదు. ఇంకొక కోణం, కొంతమంది అంటే వాళ్ళే మోసం చేసుకుంటున్నారంట. ఇవన్నిటిగా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ నేను జస్ట్ మీకు ఇంట్రడక్షన్ అలా ప్లెయిన్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కొంతమంది ఏమో అపాత్రులుగా ఎంచుకుంటున్నారు, కొంతమంది ఏమో అసహించుకుంటున్నారు, మరికొంతమంది ఏమో వాళ్ళే మోసం చేసుకుంటున్నారట. చూడండి, చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులకి తెలియకుండా ఎవరిన పిల్లలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న రోజులు ఇవి. వాళ్ళు అనుకుంటారు, రకరకాలుగా మైండ్ సెట్తో వాళ్ళు ఉంటారు. కానీ చివరికి మోసపోయేది ఎవరు అంటే
వారే. చాలామంది జీవితంలో వాళ్ళకి వాళ్ళే మోసం చేసుకుంటున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఈ ఉదయకాలం నుంచి నేను ఈ వాక్యాన్ని స్టడీ చేస్తున్నప్పుడు అపోస్తుల దినాలలో వాళ్ళు అద్భుతంగా పరిచర్య చేస్తున్న రోజుల్లో నిత్య జీవానికి పాత్రలు కావాల్సిన వాళ్ళు వాక్యాన్ని త్రోసేసుకున్నట్లుగా ఉన్నట్లుగా భక్తులు రాసిన మాటలో మనం చూస్తాం. అయితే ఈ రాత్రి ఈ శుద్ధీకరణ కొడుకులో మిమ్మును మీరు ఎలా ఎంచుకోవాలి అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే ఒక 5 వాక్యాలు మీ ముందు ఉంచి నేను ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించాలని ఆశపడుతున్నాను. కొంతమంది అపాత్రులుగా ఎంచుకున్నారు, కొంతమంది అసహించుకున్నారు, కొంతమంది మోసం చేసుకుంటున్నారు. అయితే మనమైతే మిమ్మును మీరు ఎలా ఎంచుకోవాలి అనే ఆలోచన మీకు వస్తే ఒక 5 సందర్భాలు వాక్యపు వెలుగులోంచి మీతో మాట్లాడటం నేను ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి బలపరచునుగాక. అందరు కుడి హస్తాలపైకి అందరూ ఆమేనని చెప్తారా? మనల్ని మిమ్మును మీరు ఎలా ఎంచుకోవాలి చదువుదాం. మొదటి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అండ్ 13వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని చదవగా విందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం అండ్ 5వ వాక్య భాగాన్ని చదవగా విందాం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులైన ఎడల భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను. రైట్, సందర్భాలన్నీ అక్కడ మనం ఆలోచిస్తూ వస్తే మొదటి మాట మిమ్మును మీరు పరీక్షించుకునుడి అనండి ఒకసారి. మీ నోటితో అందరూ మాట్లాడని మాట, మిమ్మును మీరు పరీక్షించుకునుడి. ఆమేన్. సో మొదటి మాట మనల్ని మనం ఎలా ఎంచుకోవాలి అని అంటే మొదటి మాట ఏమిటంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు ఈ పత్రిక రాస్తూ అంటాడు, మీలో విశ్వాసం ఉందో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎందుకో తెలుసా? అవిశ్వాసం అనేది మిమ్మల్ని భ్రష్టులుగా చేస్తుంది. అందుకని మీరెవరూ భ్రష్టులు కాకూడదనేదే నా ప్రార్థన అని దైవజనుడు సంఘాన్ని గురించి ప్రార్థిస్తూ ఈ మాట పలుకుతున్నాడు. మిమ్మల్ని మీరు ఎలా ఎంచుకోవాలి తెలుసా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకసారి అందరూ ఆమెనంటారా? మన ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనేది చాలా గొప్పది. అసలు క్రైస్తవ్యానికి ఒక గొప్ప పునాది ఏంటో తెలుసా? విశ్వాసమే. మనందరికి వచ్చిన కంఠస్థ వాక్యం కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని తన అడుగువాడికి ఫలము దయచేస్తారని నమ్మాలి కదా. విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం లేనిది ఉన్నదంటమే కదా విశ్వాసము. ఒక క్రైస్తవుడిగా, ఒక ఆత్మీయుడిగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే నీలో ఎంత విశ్వాసం ఉన్నదో ఒకసారి పరీక్షించుకోవాలి. ఒక సేవకుడిగా నాలో ఎంత విశ్వాసం ఉన్నదో, ఒక విశ్వాసగా నీలో ఎంత విశ్వాసం ఉన్నదో నిన్ను నీవే పరీక్షించు. ఎందుకంటే నేటి దినాల్లో, అంత్య దినాల్లో అనేకులు విశ్వాస భ్రష్టులైపోతున్నారు, విశ్వాసం నుంచి తొలగిపోతూ ఉన్నారు, మంచి మనస్సాక్షిని పాడు చేసుకున్నారు. అందుకని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటాడు పౌలు గారు. ఈ రాత్రి ఈ వాక్యపు ఆధారం నుంచి కొన్ని ఉదాహరణలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రభువు ఈ మాట చెప్తున్నాడు చూడండి ఒకసారి. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వాక్యాన్ని భక్తులు చదవగా విందాం. లూకా సువార్త 18:8 త్వరగా న్యాయం తీర్చును. ఓకే, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. అయినను మనుష్య కుమారుడు అంటే ప్రభు ఆయన వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆయన విశ్వాసాన్ని కనుగొనునా. భూమి మీద ఆయన విశ్వాసాన్ని అంటే ఆయన వచ్చినప్పుడు కొంతమందిలో విశ్వాసం కనుమరుగైపోతుంది, ఆవిరైపోతుందంట.
విశ్వాసం అంటే ఒక ఉదాహరణ నాకు గుర్తొచ్చింది. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్తారా? ఒక రాజుగారు దగ్గర పనిచేస్తున్న మంత్రి చాలా తెలివైన వాడు. నిజమే, రాజుగారికి చక్కని ఆలోచనలు, సలహాలు ఇచ్చేవాడు. ఒకసారి రాజు దగ్గర పనిచేస్తున్న మంత్రి అంటాడు, రాజా, నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలని మా కోరిక. రాజు చిరకాలము జీవించునుగాక, రాజు చిరంజీవి అగునుగాక అని మా కోరిక అయ్యా. అందుకొరకు నీ కొరకు విశ్వ ప్రయత్నాలు చేసి ఇదిగో ఒక ఔషధాన్ని తీసుకొచ్చానయ్యా అని మంత్రి తీసుకొచ్చి రాజుగారి చేతిలో పెట్టాడు. ఇది దివ్యమైన ఔషధం. ఇందులో ఎంత అద్భుతమైన ఔషధం దాగి ఉందంటే దీనిని నువ్వు ఎక్కువ కాలం బ్రతకటానికి అద్భుతంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అసలు ఈ ఔషధం తాగిన వాళ్ళకి చావే లేదు, మరణమే లేదు. కాబట్టి నేను నీకు ఇవ్వాలని నీ దగ్గర ఎంతకాలం పనిచేస్తాను కదా రాజా, నువ్వు ఎక్కువ కాలం చిరకాలం జీవించాలని మా కోరిక అని ఆ ఔషధాన్ని రాజుగారికి ఆ మంత్రి అప్పగించాడు. రాజు రోజులు గడుస్తూ ఉన్నాయి, దాన్ని తీసుకెళ్ళి చాలా భద్రంగా ఒక చోట దాచిపెట్టాడు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మేబీ ఆయనకి చాలా కాలం మేబీ ఒక 60 above 70 క్రాస్ అయినాయి. దీర్ఘకాలం బ్రతకాలని ఆశ ఉంది. అయితే కొంతకాలంకి వచ్చినప్పుడు 70 క్రాస్ అయిన తర్వాత కొంచెం సిక్ అయి బలహీనపడుతున్నప్పుడు వెంటనే మంత్రి ఇచ్చిన ఆ దివ్యమైన ఔషధం గుర్తొచ్చింది. చాలా కాలం క్రిందట ఇచ్చాడు కదా, దాన్ని చాలా భద్రంగా దాచాడు. ఒకసారి తీసుకుని ఆ ఔషధాన్ని తాగితే చిరకాలము జీవించవచ్చు అని అనుకుని మొత్తం మీద ఆ యొక్క సెల్ఫ్లో దాచిన ఆ ఔషధం దగ్గరికి వెళ్ళి తీసుకుని తాగుదాం అనుకుని ఆ మూత, ఆ క్యాప్ అలా ఓపెన్ చేసి చూస్తే ఆ ఔషధం ఏమైందంటే ఆవిరిగా మారిపోయింది. ఆ ఔషధం లేదు అందులో, ఔషధం ఆవిరైపోయింది. చూసి ఎంతగా ఏడ్చినా ఉపయోగం లేదు. అప్పుడు రాజు అంటాడు, నువ్వు ఇచ్చినప్పుడే ఈ ఔషధాన్ని నేను తాగుంటే ఎంత బాగుండేది. ఇంకా నాకు వయసు ఉంది కదా, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు తాగుదాం అనుకున్నాను. తాగుదామని చూస్తే ఈ ఔషధం ఆవిరైపోయింది. ఈరోజు నా ఆలోచన ఏమిటంటే, మీ అందరిలో కూడా ఒక ప్రారంభంలో ఒక విశ్వాసాన్ని దేవుడిచ్చాడు. ఆ విశ్వాసం ఏమవ్వాలంటే వృద్ధి పొందుతూ ఉండాలి. అపోస్తులు అడిగారు, దేవా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించని. అయితే ఆ విశ్వాసం మీలో వృద్ధి పొందకుండా ఒకవేళ ఆవిరైపోతే ఉపయోగం లేదు. సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్న మనలో విశ్వాసం ఎలా ఉండాలంటే మెట్టుకి అలా హై లెవెల్లోకి వెళ్ళటానికి, విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుని కార్యాలు మనం పొందుకోవటానికి మొట్టమొదటిగా మనం పరీక్షించుకోవాల్సింది ఇది. ప్రభువా నాలో పరిపూర్ణమైన విశ్వాసం ఇవ్వండి. అట్ ద సేమ్ టైం విశ్వాసంతో పాటు మనం పరీక్షించుకోవాల్సిన మరొక విషయం చదివిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వాక్యం చదవగా విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తానే పరీక్షించుకోవాలి, అలాగు చేసి ఆ రొట్టెని తినాలి, ఆ పాత్రలో తాగాలి. ప్రభు శరీరం అని ఒకవేళ అలాగ వివేచించకుండా పరీక్షించుకోకుండా మనం ఇన్వాల్వ్ అయితే తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగు. చూడండి, ఆ సందర్భంలో చెప్తూ ప్రభు బల్ల విషయంలో కూడా మనం పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఓకే, విశ్వాసం గురించి పరీక్షించుకున్నారు, ఓకే, సంపూర్ణ విశ్వాసం ఉందా, ఓకే. అలాగే ప్రభు బల్లలో మనం స్వీకరించబోతున్నాం కదా. రేపు ఉదయకాలం అందరం ప్రభు బల్లను తీసుకోబోతున్నాం, రక్షింపబడిన వారు. అయితే ఆ ప్రభు బలలో చేతులుంచే ముందు మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎవరికి వారే సేవకులుగా మేము ఈరోజు అంతా పగలు రాత్రి సంపూర్ణ ఉపవాసం కలిగి శుద్ధి చేయబడి ప్రభు బలని స్వీకరించడానికి, సమీపించడానికి ఇష్టపడుతున్నాం. కనీసం విశ్వాసులుగా మీరు ఒక్క పూటైన ఉపవాసం ఉండి శుద్ధి చేయబడి
సరిచేయబడటానికి ఆ పరీక్షించుకోవాల్సిన విషయాల్లో పరీక్షించుకుని లోపాలన్నీ దిద్దుకుంటే ఎంత బాగుంటుంది. ది పెంతెకోస్ట్ మిషన్ TPM అని ఒక సంఘం ఉంది. ఇప్పటికీ బల్లారాధన ముందు 3 రోజులు శుద్ధీకరణ కూటాలు పెడతారు. బల్లారాధన అయిన తర్వాత, ప్రభు బల్ల అయిన తర్వాత మనందరికీ ప్రేమ విందు ఉంది. వాళ్ళు గెంజిస్తారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంత జావిస్తారు. 3 రోజులు మార్చి వెళ్ళేటప్పుడు అంత జావిచ్చి పంపిస్తారు. సొమ్మసిల్లిపోకుండా పడిపోకుండా అన్నమాట. 3 రోజులు బల్లారాధనకి ఆ శుద్ధీకరణ కూటాలకి ఎవరైతే వస్తారో వాళ్ళకే ప్రభు బల్లారాధన ఇస్తారు. అంత స్ట్రిక్ట్గా ఉంటే ఎంత బాగుండేది అనుకుంటాను నేను. దేవుడికి స్తోత్రం చెప్పండి. అన్న మీరు అంత స్ట్రిక్ట్గా ఉంటే ఒక్కరు కూడా కనపడరు అన్న అనుకుంటున్నారు మనసులో. ప్రియులారా, పరిపూర్ణతలోనికి రావాలి మనం. బల్ల ఆరాధన ఒకవేళ అయోగ్యంగా మనం తీసుకుంటే ABCD అని నోట్ చేసుకోండి. అక్కడ ప్రభు బలను తీసుకునేటప్పుడు పరీక్షించుకోకుండా ఏదో ప్రసాదం ఇస్తున్నారు కదా కళ్ళకత్తుకుని అలాగా మనసులో ప్రార్థన చేసుకుని అనుకోకుండా ఇది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని వివేచించాలట. అలా వివేచించకుండా తీసుకుంటే ఎంత నష్టమో అక్కడ చెప్తాడు. ABCDE అని 4 మాటలు చెప్తాను. అపరాధి అనండి ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పండి. మనం పాడుకుంటాం కదా, ఏమని పాడుకుంటాం? అపరాధిని. ఇంకెప్పుడు అపరాధిగానే ఉంటావా? అపరాధాలు ఒప్పుకోవా? అందుకే దిద్దుబాటు పరీక్షించుకున్నప్పుడు ఆ లోపం మనకు కనబడినప్పుడు ఇదిగో ప్రభు బల్ల అయోగ్యంగా తీసుకుంటే అపరాధి అయిపోతామంట. B శిక్షా విధి అనండి. నేను చెప్పే మాటలను మీరు చదివిన కొరింథీ పత్రికలోనే ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. శిక్షా విధి అంటే లేనిపోని శిక్ష మన మీద పడుతుందట. శిక్ష ఆల్రెడీ ప్రభువేమో శిక్షను సిలువలో కొట్టివేశాడు. శిక్షను ఆయన భరించాడు, మనం పొందవలసింది. మరలా మనం ప్రభు బల్లలో అయోగ్యంగా పాల్గొనటం వల్ల శిక్షా విధి అట. C బలహీనులము. D రోగులం. E మరణం. చూడండి, ఇంత నష్టం ఉంది. అందుకే ఒక చిన్న దిద్దుబాటు, ఒక చిన్న శుద్ధీకరణ మీ అంతరంగం చెప్తుంది కదా. నేను మరలా భూతద్దం పెట్టి చెప్పక్కర్ లేకుండా మీ లోపం ఏంటో మీ మనస్సాక్షి చెప్పినప్పుడు, ప్రభా నన్ను పవిత్రంగా మార్చు, నన్ను ఈ విషయంలో పరీక్షించుకున్నాను, సంపూర్ణత దయచేయి అని అడిగితే ఖచ్చితంగా బల్లకి యోగ్యునిగా మారుస్తాడు. యేసు నామములో కృప అనుగ్రహించబడును గాక. నేను ఆలోచించుకుంటా వచ్చాను, పేతురులో ఉన్న ఆ పశ్చాత్తాపం చూడండి. రాత్రంతా శ్రమపడ్డాడు, ఒక చేప కూడా రాలేదు. దేవుడు మాట చొప్పున వల వేస్తే విస్తారమైన చేపలు వచ్చాయి. వెంటనే ఏమనాలి? విస్తారమైన చేపను వచ్చిన వెంటనే పెద్ద కంపెనీ పెట్టేస్తాను ప్రభా అనాలి. పేతురు బోల్డ్ మందిని జాయిన్ చేస్తాను ప్రభా, అసలు అద్భుతంగా ఈ వ్యాపారం బాగుంటుంది ప్రభా అనాలి. అలా అనలేదు. విస్తారమైన చేపలు పట్టుకుంటేనంట పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడంట. ఇదేంటి ఆశీర్వాదం వస్తే ఏడుపు ఎందుకు వచ్చింది అంటే అతని నిజస్థితి అతనికి అర్థమైంది. నిజమే ప్రభా, ముమ్మారు నిన్ను బొంకాను కదయ్యా, అబద్ధాలు ఆడాను కదయ్యా అని తన నిజస్థితి ఒప్పుకుంటూ దేవుడు చేసిన మేలు ఎదుట తన పశ్చాత్తాపం కనబడతా ఉంది. అందుకే పేతురు కనికరించబడ్డాడు. కానీ ఇస్కరియోతు యోధ చూడండి, ఆ రొట్టె తీసుకున్న వెంటనే, ఆ ముక్క తీసుకున్న వెంటనే అతనిలోకి సాతాను ప్రవేశించాడంట. కారణం ఏమిటంటే ఇస్కరియోతు యోధాలో ఒప్పుకునే మనసు లేదు, పశ్చాత్తాపం పడే మనసు లేదు. ఈ రాత్రి ఒకటే పరీక్షించుకున్నప్పుడు ఖచ్చితంగా లోపం కనబడుతుంది. జ్వరం ఉందా లేదా అది పరీక్ష చేసినప్పుడే. గతంలో కరోనా వచ్చిన సమయాల్లో అందరికీ ఆ ముక్కులో ఏసు రక్తమే జయం ఆ పై పెట్టి పరీక్షిస్తూ ఉండేవారు.
కదా. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడే కదా ఏ లోపం ఉందని తెలుస్తుంది. అలాగే అంతరంగం కూడా దిద్దుకోవటానికి ఒక అవకాశం దేవుడు, ఒక శుద్ధీకరణ కూటం పెట్టాడు. పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. యేసు నామములో సంపూర్ణ సిద్ధి దేవుడు కలుగు చేయనుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. విద్యా సంస్థలు అంటే ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్, కాలేజెస్ రీఓపెనింగ్ అయినాయి. అదొక విద్యా సంస్థ. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళకి ప్రారంభంలోనే ఒక పరీక్ష ఏర్పాటు చేశారు, ఒక టెస్ట్ పెట్టారు. ప్రారంభంలోనే ఆ కాలేజెస్ స్టార్ట్ అయిన ఆ 1 వీక్ ప్రారంభంలోనే ఆ టెస్ట్ పెట్టారు. ఒకే ఎగ్జామ్ అందరూ రాయాలి. ఆ ఎగ్జామ్కి ఎవరు సరైన ఆన్సర్ రాస్తారో వాళ్ళని బెస్ట్ స్టూడెంట్గా వాళ్ళు నియమిస్తూ ఉన్నారు. ఇంతకీ ప్రశ్న ఏంటి అని అడిగితే ఆ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన ప్రశ్న ఏమిటంటే, పాపాలన్నిటిలో మహాపాపం ఏది? ఒకసారి అందరూ చెప్తారు. ఒకసారి అందరూ నాతో మాట్లాడినా, పాపాలన్నిటిలో మహాపాపం ఏది అని. అది క్రిస్టియన్ సంస్థ, క్రైస్తవ పిల్లలందరూ ఆ కాలేజీలో చదువుకుంటారు. పాపాలన్నిటిలో మహాపాపం ఏదని ఒక క్వశ్చన్ ఇస్తే అందరూ ఎవరికి నచ్చిన ఆన్సర్ వాళ్ళు రాశారు. మహాపాపమా, మహాపాపమా, ఇదిగో ఖచ్చితంగా అని ఒక్కొక్కరు రాసుకుంటా ఒక ఆన్సర్ రాసుకుంటూ వచ్చారు. ఒకలేమో నరహత్య మహాపాపం, మనిషిని చంపేయడం అది భయంకరమైన పాపం. మరొకలేమో వ్యభిచారం భయంకరమైన పాపం, విగ్రహారాధన భయంకరమైన పాపం. ఇలాగా నిందించడం పాపం, కోపట్టడం పాపం. ఇలా ఎవరికి నచ్చిన వెర్షన్లో అందరు రాసుకుంటూ వచ్చారు ఆన్సర్. అయితే ఒక చెల్లి ఒక అద్భుతమైన ఆన్సర్ రాసింది. అంతమందిలో ఆమె సెలెక్ట్ అయింది. ఆమె రాసిన ఆన్సర్ ఏమిటంటే, పాపాలన్నిటిలో మహాపాపం ఏమిటంటే చేసిన పాపం ఒప్పుకోకపోవటమే మహాపాపం అని రాసింది. అది చూసి ఆ మాస్టర్ గారు టిక్ చేసి ఆమెకు ఒక అద్భుతమైన అవార్డు ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? దేవుడు కూడా నీతో అంటున్నాడు, పరీక్షించుకోవడానికి ఒక టైం ఇచ్చాడు నీకు. ఈ శుద్ధీకరణ కూడిక ఎందుకంటే దిద్దుకోవటానికి. అంతరంగ స్వభావాన్ని ఎరిగిన ప్రభు ఎదుట సంపూర్ణ సిద్ధి కొరకే ప్రార్థన చేసుకుందాం, పరీక్షించుకుందాం, లోపాలుంటే ఒప్పుకుందాం, సరిచేయబడి బల్లకు యోగ్యులుగా మార్చబడదాం. మిమ్మల్ని మీరు ఎలా ఎంచుకోవాలంటే ఫస్ట్ థింగ్ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఓకే, హల్లెలూయా అని చెప్తారా? రైట్. సెకండ్ వన్, రెండవది మిమ్మల్ని మీరు ఎలా ఎంచుకోవాలి చదువుదాం. యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవగా విందాం. ది బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 7:13. తీసిన వాళ్ళు చదువుతారా? నేనే చదవనా? రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఆమేనండి. ఒకసారి మీ నోటితో గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో మిమ్మల్ని మీరు ఎలా ఎంచుకోవాలి? అపాత్రగా కాదు, మిమ్మల్ని మీరు ఎలా ఎంచుకోవాలి తెలుసా? సెకండ్ థింగ్, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపటికి మిమ్మల్ని మీరే, వేరే వాళ్ళు వచ్చి ఎవరు మిమ్మల్ని పరిశుద్ధపరచరు, మీకు మీరే. హల్లెలూయా అంటారా? మీకు మీరే, మీ అంతరంగంలోనే రావాలి అది. ఎవరో వచ్చి దిద్దుకోండమ్మా, పరిశుద్ధపరచుకోండమ్మా, ఇదిగో ఒప్పుకోండి, ఇంకెవరు చెప్పకూడదు. మీ అంతరంగానికే ఆ స్వభావం వచ్చేసేయాలి. ఇంకా చెప్పుకోవాలంటే మీ హృదయంలో ఆ అంతరంగంలో ఆ భావన ఏర్పడిపోవాలి, ఆ స్వభావం వచ్చేసేయాలి, కనెక్ట్ అయిపోవాలన్నమాట. మీకు మీరే ఆ పరిశుద్ధత వైపు మీ అడుగు జాడలు వెళ్ళిపోవాలి. నా ప్రార్థన, ప్రభువు సన్నిధిలో కూర్చున్న మనమందరం కూడా మనమే పరిశుద్ధపరచుకోవడానికి యేసయ్య అలాంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఈ సంవత్సరం వాగ్దానం చెప్పండి ఒకసారి.
ఆ అద్భుతాలు ఎప్పుడు చేస్తా ప్రభా? మిమ్మల్ని మీరు, అంతే. మీరు ఒకటే అడగండి, అద్భుతాలు ఆయన అయితే చేయటానికి సిద్ధంగానే ఉన్నాడు. నేను నిజంగా చెప్తున్నాను, దేవుని మాట ఆకాశం గతించిపోయినా, చెప్పండి, భూమి గతించిపోయినా దేవుని మాట అయితే మారదు. అద్భుతములు ఆయన చేయటానికి శక్తిమంతుడే. కానీ అద్భుతం జరగాలంటే వన్ కండిషన్, పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ఫస్ట్ పాయింట్లోనే ఉంది. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ప్రభుని చూస్తారని. కాబట్టి పరిశుద్ధత లేకుండా అద్భుతం అనేది ఆయన చేయలేడు అనేది వాస్తవం మనకు అర్థమవుతుంది. ఏ విషయంలో మీరు అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారో, ఈ ఉపవాసం ఉండి ఇంతగా దైవ సన్నిధిలో మీరు కూర్చుని ఈ మాటలు వింటున్నారు కదా, ఆ అద్భుత కార్యం కొరకే ఎక్కడ అపరిశుద్ధత అడ్డొచ్చినా దేవుని సన్నిధిలో ఒక్క మాట దేవుని అడిగితే ఖచ్చితంగా ఆయన సంపూర్ణతనిస్తాడు. నేను గతంలో కూడా ఈ సందర్భం మీకు చెప్పుండొచ్చు. ఒక పెద్ద ట్రైన్ ప్రయాణమై వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. ఇంజన్ స్టార్ట్ చేసినారు. ఎంత స్టార్ట్ చేసినా సరే ఆ ఇంజన్ స్టార్ట్ అయింది, కానీ ఆ ట్రైన్ అయితే మూవ్ అవ్వట్లేదు, కదలలేదు. సరే అని ఆ ట్రైన్ నడుపుతున్న డ్రైవర్ వచ్చి చూశాడు, ఏమైందో, ఒకవేళ డీజిల్ ఏమైనా ప్రాబ్లం, బాగానే ఉంది, లోపల ఏమైనా ఉన్నాయి, అన్నీ వెతుకుతున్నాడు, మెకానికల్ చేస్తున్నాడు, ఎంత ట్రై చేసినా సరే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంజిన్ మాత్రం, ఆ యొక్క ట్రైన్ మాత్రం కదలలేదు. సరే ఏమైంది నాన్న అని చూస్తే ఆ యొక్క ట్రైన్ కదలటానికి ఈ పైప్ ఉంటుంది కదా, ఆ యొక్క దాన్ని ఏమంటారంటే డీజిల్ ట్యాంక్ నుంచి ఆ ఇంజిన్ లోపలికి వెళ్ళటానికి ఒక పైపు, ఒక గొట్టం, దానికి మధ్యలో ఒక చిన్న చిట్టేలుక అడ్డొచ్చేసిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, చేతులేదు చెప్పండి అయ్యా. చూడండి, ఒక చిన్న చిట్టేలుక పెద్ద ట్రైన్ ఆపేసింది. ఈరోజు నీలో అద్భుతం చేయకుండా ఏ అపవిత్రత ఒకవేళ అడ్డొచ్చేసిందో హృదయానికి తెలుసు కదా. దైవ నిర్ణయం దేవుడు చేయటానికి సిద్ధంగానే ఉన్నాడు, ఆయన రెడీగానే ఉన్నాడు. ఒకవేళ సంతాన ప్రాప్త దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఉద్యోగ దయచేసి ప్రయత్నమా చేస్తున్నావా, దేవుడు చేస్తాడు. ఇల్లు కొరక అద్దింట్లో ఉంటున్నావా, రుణ సమస్యతో బాధపడుతున్నావా, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావా, వివాహ ప్రయత్నమా, కుటుంబ భవిష్యత్తు, ఏదైనా సరే ఆయన చేయడానికి సమర్థుడే. దైవ సేవకులుగా ఈ మాట మీకు గుర్తు చేస్తున్నాం, మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోవాలి. ఎవరు పరిశుద్ధత అనేది వ్యక్తిగతంగా మనకి మనమే. హల్లెలూయా అంటారా? హుషారుగా చెప్తారా? కొన్నిసార్లు చూడండి, వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది, ఎంతకాలం చేయాలరా నీకు, రేపొద్దున్న ఉద్యోగం పోతే అక్కడికి వెళ్తావా, వంట నేర్చుకోమని ఎన్నిసార్లు చెప్తున్నాను నీకు, ఇంకెంతకాలం వండి పెట్టాలి. అప్పుడు వాళ్ళ అమ్మ బాధపడలేక వాడు నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఇక వాళ్ళ అమ్మకి చెప్పక్కర్లేదు, వాడంతటా వాడికే వంట చేసేయాలి, టీ పెట్టేసేయాలి, టిఫిన్ ఏర్పాటు చేయాలా, భోజనం రెడీ చేయాలా. సో ఎవరు చెప్పక్కర్లేకుండానే ఆ మనస్సు వచ్చేస్తుంది. పరిశుద్ధత కూడా అంతే, ఎవరో చెప్పక్కర్లేదు, బలారాధన తీసుకుంటాం. అలాగే అద్భుత కార్యాలు చూస్తున్నాం, దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం. యేసు నామములో కృప విస్తరించునుగాక. ఇందులో కొన్ని మాటలు మీకు చెప్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి చూద్దామా. ఇక్కడ ప్రవక్త ఒప్పుకుంటున్న రీతి మనకు కనబడుతోంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడిని. అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళ మధ్యలో నివసించి. చూడండి, ఆయన ఒప్పుకుంటున్న రీతి చూడండి. ప్రవక్తే కదా, ప్రవక్త. అసలు యెషయా అంటేనే ప్రవక్తలందరిలో పెద్దోడు. పెద్ద ప్రవక్తలు 4. ప్రారంభం నుంచి మీరు చదువుకుంటారండి.
శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ, 1వ అధ్యాయంలో మీకు శ్రమ, 2వ అధ్యాయంలో మీకు శ్రమ, 3వ అధ్యాయంలో అలా చెప్పుకుంటూ వస్తూ ఈ ఆరోగ్యంలోకి వచ్చినాడు. అయ్యో నాకు శ్రమ అంటున్నాడు. ఏందయ్యా అంటే ఆయన అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాను, నా పెదవుల్లో దోషం నాకు కనబడుతుంది. అంతేనా? కాదయ్యా, అపవిత్రమైన ప్రజల మధ్యలో నేనున్నాను. చూడండి, పెదవులేమో అపవిత్రమైపోయాయి, మనుషులు అపవిత్రంగా ఉండే చోట ఆయన ఉండిపోయాడు. అందుకని అపవిత్రత ఆయన్ని అడ్డొచ్చేసింది. దేవుని ఎదుట నేను ఎవరిని పంపించాలని అడుగుతా ఉంటే, నేనున్నానయ్యా నన్ను పంపు అని పశ్చాత్తాపడుతున్నప్పుడు సేరాపుల్లో ఒక దేవదూత వచ్చి ఒక నిప్పు అతని పెదవుల్ని తాకినప్పుడు పవిత్రపరచబడిన అనుభవాలు మనం చూస్తాం. ఈ రాత్రి దైవ సన్నిధిలో కూర్చున్న మనమందరి జీవితాల్ని దేవుడు పరిశుద్ధత విషయంలో నూతన పరచునుగాక. చెప్పండి, యేసు రక్తం, అందరూ చెప్పండి మాట, యేసు రక్తం ప్రతి పాపముల నుండి మళ్ళీ కడిగి పరిశుద్ధపరచునుగాక. మనమందరి పాపాలని క్షమించేది యేసు రక్తమే. ఆ రక్తాన్ని మనం సమీపిద్దాం, పరిశుద్ధత కొరకు ప్రయాసపడదాం. దేవుని కృప మన మీద నిలిచి ఉండునుగాక. ఇక 3వ మాటలకు వచ్చేస్తాం. 3rd వన్, మిమ్మల్ని మీరు ఎలా ఎంచుకోవాలి. చదువుదాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం చదవగా విందాం. జూదా 1:20, ప్రిలారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకోండి. చాలు. 3వది, మిమ్మల్ని మీరు కట్టుకోండి. మిమ్మల్ని మీరు కట్టుకోండి అంటే కన్స్ట్రక్షన్ వర్క్. ఇది భౌతికంగా కనపడదు. మిమ్మల్ని మీరు కట్టుకోండి అంటే ఇప్పుడు గోడ కట్టాలంటే మేస్త్రి ఉండాలా, గోడ కట్టుకోవాలంటే ఇటక ఉండాలా, గోడ కట్టాలంటే సిమెంట్ ఉండాలా, గోడ కట్టాలంటే పనోళ్ళు ఉండాలా. సో మెటీరియల్ అన్నీ ఉంటే కానీ పని అవ్వదు. అది భౌతికంగా కనబడుతుంది. సో ఇప్పుడు ఇది అంతరంగ జీవితం. మనము దేవాలయంగా కట్టబడుతున్నాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అపోస్తులు, ప్రవక్తలు మనకు పునాది వేశారు. ఈ పునాది మీద మనల్ని మనమే ఒక ఇటుక మీద ఒక ఇటుక ఎలా అమర్చబడి తాపి మేస్త్రి గోడ కింద కడతాడో మన ఆత్మీయ జీవితాన్ని మనమే కట్టుకోవాలంట. ఏ విషయంలో జారిపోతున్నామో, ఏ విషయంలో తొలగిపోతున్నామో, ఏ విషయంలో దేవునికి ఆయాసాన్ని కలిగించామో మనకి మనమే కట్టుకోండి అని ఈ పత్రికలో ఈ మాట తెలియజేస్తున్నాడు. హల్లెలూయా అంటారా? చూడండి, ఒక ఇల్లు కట్టబడాలంటే ప్లానింగ్ ఉండాలి. ప్లాన్ లేకుండా కడితే అంతది సాటిస్ఫాక్షన్ అవ్వదు. ప్లాన్తో కట్టామనుకోండి ఎంత ఉన్నతంగా ఉంటుందంటే, కింద అద్భుతంగా మంచి ఫౌండేషన్ ఉంది కదా. ప్లానింగ్ ఉండాలా, అండ్ పునాది కూడా బాగుండాలి. పునాది బాగుండాలి, ప్లానింగ్ ఉండాలి. ఈ రెండు బాగుంటే అద్భుతంగా కట్టొచ్చు. చాలా కట్టడాలు మనం చూస్తూ ఉంటాం కదా. ఇప్పటికీ కూడా మెదక్ వెళితే, నేను ఆ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వారు అన్నారు, మెదక్లో అద్భుతమైన చర్చ్ ఉందన్న, మీరు ఎప్పుడైనా మెదక్ వెళితే చూడండి. చాలా అద్భుతమైన కట్టడం, చాలా ఆ రోజుల్లో వాళ్ళు అలా కట్టారు, ఇంకా అది నిలిచి ఉంది. సో అండమాన్ వెళితే ఒక జైలు కట్టారు, అది ఇప్పటికీ ఉంది. వెళ్ళిన వాళ్ళందరూ, టూరిస్ట్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ చూసి వస్తూ ఉంటారు. కొన్ని కట్టడాలు అద్భుతంగా నిలిచి ఉన్నాయి. ఈరోజు ఆత్మీయ జీవితం కూడా దేవుని రాకడ వరకు మనం నిలబడాలంటే మన కట్టడం, మన ఆత్మీయ జీవితం అనే కట్టడం మంచి పునాది మీద కట్టుకోవాలి, మంచి ప్లాన్తో కట్టుకోవాలి. అలా కడితే మనల్ని ఎవరు కూడా అసలు కోల్చడానికి అవకాశమే లేదు. పడిపోవడానికి, జారిపోవడానికి ఛాన్సే లేకుండా ఒక మంచి పునాది మీద మన జీవితాన్ని కట్టుకుందుముగాక. గట్టిగా ఒకసారి ఆమేనందమా? చూడండి, ఈ మాట చదివిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
13వ వాక్యాన్ని చూద్దాం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టు కాబట్టి మనస్సు అనే నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై. చూడండి, ఆ మాటలన్నిటిని సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి అని మాట్లాడుతూ, మిమ్మల్ని మీరు కట్టుకోండి అని మాట్లాడుతూ, మీ మనస్సు అనే నడాన్ని కట్టుకోండి అంటాడు. అంటే మనల్ని మనం కట్టుకునే విధానంలో చెప్పుకోవాలంటే మనస్సే కట్టబడాలి. మీరు ఇక్కడే కూర్చున్నారు కానీ మీ మనసు ఎలా ఆలోచిస్తుందంటే, అమ్మో 9 అయిపోయింది, ఎప్పుడు ముగిస్తాడైనా, పొద్దున్నే మరలా వంటల డ్యూటీ కూడా వేసాడు, దేవుడికి స్తోత్రం చెప్పండి. మీ మనసు అట్లా తిరుగుతూ ఉంటుంది. 5 పాయింట్లు అన్నాడు, ఇంకా 3వ పాయింట్లోనే ఆగిపోయింది, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి ఇంటికి వెళ్ళాలి. మనసు ఎట్లా తిరుగుతుందంటే అలా తిరుగుతూ ఉంటుంది కదా. సో మీ మనస్సు అనే నడుము కట్టబడాలి. పేతురు మనసు ఎట్లా ఉండో తెలుసండి. లేఖనాల్లో మనం చదువుతూ ఉంటే, అమ్మతోడయ్యా, అక్కతోడయ్యా, చెల్లితోడయ్యా, ఇదిగో బ్రదర్తోడయ్యా, అస్సలు నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా అనేవాడు పేతురు. పేతురు మనసు ఎట్లా ఉంటుందంటే, ఫ్రిడ్జ్లో పెట్టిన చేపను చూడండి ఎట్లా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన చేప బిగిసిపోయి ఉంటుంది. ఆ చేప ఫ్రిడ్జ్లోంచి బయట తీసామనుకోండి మామూలు అయిపోతుంది. సో చాలామంది దేవుని పిల్లలు ఎట్లా ఉంటారంటే, గుళ్ళో ఉన్నంతసేపు ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే బ్రతకాలి, ఈ విధంగానే నడిపించబడాలని నిర్ణయాలు బాగుంటాయి మీకు. సో గేట్ దాటి వెళ్ళేటప్పుడు ఆ గేట్ దగ్గర, గేట్ లోపల ఇంకా బయటకు కూడా వెళ్ళరు, అక్కడే కోడి దులిపేసినట్టు అక్కడే దులిపేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో నేను అంటాను, అలా కాదండి. మీ మనస్సుని నడుం కట్టుకోండి, మిమ్మల్ని ఎవ్వరూ కదిలించలేరు. యేసు నామములో మీ మనస్సు మారి నూతనమగునుగాక, రూపాంతరము చెందుదురుగాక, స్థిరపరచబడుదురుగాక. ఇదే పేతురు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. చూడండి, పేతురు రాసిన అదే మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందామా. అక్కడ అద్భుతమైన మాట్లాడి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుచు పరిశుద్ధమైన యాజకులుగా ఉండునట్లు మిమ్మును మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా మిమ్మల్ని మీరు కట్టుకోండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఆత్మ సంబంధమైన ఏమండి, మందిరమే దేవుని ఆలయం కదా. ఇప్పుడు హృదయం అనే ఆలయంలో ప్రభు నివసించాలంటే, ఒక దేవాలయంలో ప్రభు ఉండాలంటే, ఆ దేవాలయం ఎంత అద్భుతంగా ఉంటే ప్రభు ఉంటాడు. అలాగే హృదయం అనే దేవాలయంలో కూడా ప్రభు నివసించాలంటే, హృదయంలో గూడు కట్టుకున్న వాటన్నిటినీ సిలువేయబడి సరిచేయబడి సంపూర్ణత కొరకే అడగాలి. మీరు ఏమని ప్రార్థన చేయాలంటే, ఒక ఆయన ఇలా ప్రార్థన చేస్తానంటే ప్రతిసారి, ప్రభా నా బూజ్ దులిపే ప్రభా, నా బూజ్ దులిపే ప్రభా. స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి అమ్మా. చూడండి, పండుగ వస్తే ఏం చేస్తూ ఉంటాం మనం? మరియమ్మ గారు ఏం చేస్తారు? బొమ్మల బల్ల తీసి ఆ పైన ఉన్న సామాన్లను తీసి ఇటుక పొడి చింతపండు పెట్టి తోమేసి మళ్ళా నీకు ఇది గుర్తు రావాలంటే ఎప్పుడు రావాలమ్మా? పండగ రావాలి. పండగ కల్లా నువ్వు తీసి దులిపి మళ్ళీ అట్లా కాదు, కానీ ఆ శుద్ధీకరణ బల్ల ఆరాధన కల్లా వచ్చినప్పుడల్లా, ప్రభా నా బూజు దులిపే ప్రభా, మళ్ళీ బూజు బల్ల ఆరాధన అయిపోయిందా, అమ్మయ్య పర్లేదు, మనం అంటించేసుకున్నా పర్లేదులే. అలా కాదు, అలా ప్రార్థన చేసి బూజు దులిపే ప్రభా అంటుంటుంటే ఆ పక్కనున్న భక్తుడు చెప్తానంటే, ఈసారి ప్రార్థనలో బూజు దులపడం కాదు, సాలేడు పురుగుని చంపే ప్రభా అని ప్రార్థన చేసుకున్నాడంట. స్తోత్రం చెప్పడు. ఏ పురుగు? అసలు బూజు పెట్టి సాలి పురుగు చంపే ప్రభా. ఇప్పుడు చూడండి, గడ్డి చెక్తూ ఉంటారు. మన ప్రాంతం, మన మీటింగ్ పెట్టిన ప్లేస్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు చూడండి, గడ్డి మొలిసిపోయింది. గడ్డి చెక్కినా వస్తూ ఉంటుంది, లోపల దుంప ఉంటుంది. ఏమనాలంటే, ప్రభా ఆ దుంప తీసే ప్రభా. ఆత్మీయులుగా మనం ఇలా అడగాలి దేవుణ్ణి, ఆ ఆలోచన తీసే ప్రభా, ఆ నిర్ణయం తీసే ప్రభా. ఆత్మ సంబంధమైన మందిరంగా నన్ను కట్టయ్యా, నా మనసు కట్టే. ఏమండి, పేతురు జీవితం చదువుతూ ఉంటే అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభునైతే మామూలుగా సిలువ వేశారండి.
కానీ పేతురు తలకిందులుగా నిలబడి సిలువ వేయించుకున్నాడండి. ఎంత త్యాగం వచ్చేసింది. ఎందుకంటే ఒకప్పుడు మనసు బాలేదు, పరిశుద్ధాత్ముడు నడాన్ని కట్టాడు. ఒక చోట పేతురు అంటాడు, పేతురును ప్రభు అంటాడు, పీటర్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. మరలా అడుగుతాడు. థర్డ్ టైం, మూడోసారి అడిగినప్పుడు విసుకొచ్చేసి, ఎన్నిసార్లు అడుగుతావు ప్రభా? లేదు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెల్ని కాయి, నా మందని కాయి. ఒక బాధ్యత అప్పగించాడు. ఇదిగో యవ్వన కాలంలో ఉన్నప్పుడు నువ్వు ఇష్టానుసారంగా ఉన్నావు, ఇప్పుడు వేరొకడు నీ నడాన్ని కడుతున్నాడు. ఆ వేరొకడే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. ఆత్మదేవుడు ఎప్పుడైతే మనసుని కడతాడో మనం ఒక అద్భుతమైన మందిరంగా కట్టబడతాం. అలాంటి పునాది మీద, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మంచిగా మన జీవితమే ఒక మందిరంగా కట్టబడేటట్లుగా యేసయ్య మనందరికీ కృపను అనుగ్రహించునుగాక. రైట్, ఇక 4వ మాట చెప్తాను. 4th one, మిమ్మల్ని మీరు ఎలా ఎంచుకోవాలి? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యాన్ని నోట్ చేయండి, చదువుదాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధన, మీ అవయవాల్ని దుర్నీతికి సాధనాలుగా ఎంచుకోవద్దు. పాపమునకు అప్పగింపకుడి, పాపానికి మరలా అప్పగించుకోవద్దు. అయితే మృతుల్లో నుండి సజీవుడిగా లేపిన మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. ఆమేనండి. ఒకసారి మీ అవయవాలు నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి, చాలు. 4వది, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలంట? దేవునికి మనం సరెండర్ అయిపోవాలి. కొన్నిసార్లు చూడండి, దొంగని పట్టుకుంటున్నప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వెతుకుతూ ఉంటారు. ఆడు ఎక్కడున్నా, ఎంత విచిత్రం అంటే, కరోనా టైంలో ఇంటి ముందే పోలీసు వాడు ఉండేవాడు, దేవుడికి స్తోత్రం. ఇంటి వెనకాల తలుపు తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజమే కదా, చాలా లాక్డౌన్ టైంలో పోలీసు అక్కడ ఉన్నాడా, వేరే అడ్డదారి బైపాస్ రోడ్లో జట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ కరెక్ట్గా పోలీసుడు వచ్చాడు, వెంటనే దొంగోడు ఇంకేం చేయాలి అర్థం కాదు, వెంటనే హ్యాండ్స్ అప్ అన్న వెంటనే ఏం చేస్తా చెప్పండి? సరెండర్ అయిపో. దేవునికి కూడా మనం అంట, మనల్ని వేరే వాళ్ళు ఎవరో కాదు, మనకి మనమే అప్పగించేసుకోవాలి. ప్రభా, నేను నీకు లోబడుతున్నాను ప్రభా, నేను నీకు అప్పగించేసుకుంటున్నానయ్యా, నీ ఇష్టం, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు. నా అవయవాలు ఇప్పటి వరకు దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయేమో కానీ ఇప్పటి నుంచి నీతికి సాధనాలుగా మార్చే ప్రభా. నా కన్ను పవిత్రమైన వాటిని చూసినట్లు చేయండి అయ్యా. నా నోరు నీ గురించే మాట్లాడాలయ్యా. నా చేతులు నీ పనిలోనే వాడబడాలి. నా కాళ్ళు నీ కోసమే పరిగెత్తాలి ప్రభా. ఈ విధంగా మనకి మనమే అప్పగించుకోవాలి. యేసయ్య ఈ సంపూర్ణత మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. నిజమే, అప్పగించుకోవటం అనేది చాలా కష్టం. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మనందరి కొరకే గొల్గతా కొండపై ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో ప్రాణం అర్పించినట్లుగా చేశాడు. వాక్యం ఏమని రాస్తుంది తెలుసా? తండ్రికి కుమారుడైన యేసయ్యను నలగొట్టడం అంట ఆయనకి ఇష్టమైందంట. నిజంగా మండు టెండలో గొల్గతా కొండ మీద ఆ సిలువ మ్రాను మీద వేలాడిన ఆ అనుభవం ఒకసారి చూడండి. నువ్వు ప్రభు బల్లలో చేతులు ఉంచినప్పుడు ఆ సిచ్యువేషన్ నీకు గుర్తు రావాలి. నిలువెల్ల రక్తసిక్తమైపోయాడు ప్రభు, నిలువెల్ల గాయపరచబడ్డాడు ప్రభు. ఇంకా నేను ప్రభుని సిలువ వేయకూడదు కదా, యూదులు సిలువ వేశారు, నేను ఇంకా ప్రభుని బాధ పెట్టకూడదు కదా, గాయపరచకూడదు కదా. ప్రభా, నీవు నా కోసం, బైబిల్ ఇలా రాయబడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ సువాసనగా ఉండటం కొరకు తనను తానే అప్పగించుకున్నాడు కదా. మన కోసం ఆయన అప్పగించుకుంటే మనకిచ్చిన ఈ జీవిత కాలంలో మన ఆత్మీయ జీవితాన్ని ఆయనకు అప్పగించుకోలేమా? పరిమళ సువాసనగా ఉండాలని మన గురించి అప్పగించుకున్నాడు ఆయన. వాక్యంలో మనం చదువుకుంటూ వెళితే ఒక్కడయ్యే ఉన్న కుమారుని ఇచ్చే విషయంలో వెనక్కి తీయలేదంట.
తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు కుమారుడైన ప్రభుని ఈ భూమి మీదకి మన నిమిత్తం పంపించకపోతే మనం ఏమై ఉండేవాళ్ళం? మన కొరకే త్యాగంతో ప్రభుని పంపించి ఆయన అప్పగించుకున్నాడు కదా. అబ్రహాం లేక ఇచ్చిన కుమారుణ్ణి కట్టెల మీద పేర్చి కాళ్ళు చేతులు కట్టి అర్పించినప్పుడు అప్పగించుకున్నాడు కదా. ఈరోజు దేవుని సందులో ఎంతమంది మనం అప్పగించుకుంటున్నాం? చాలా సందర్భాల్లో వాక్యాన్ని వింటాం, అప్పగించుకోవటం అంటే అది ఆ మాట నచ్చదు. లోబడటం అంటే అంత ఈజీగా లోబడం. కానీ ఎవరైతే అప్పగించుకుంటారో వారి మీదకి దేవుని కనుదృష్టి దిగి వస్తుంది. ఆమేనంటారా? చూడండి, ఒక కుటుంబం ఉంది బైబిల్ గ్రంథంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వాక్యంలో చూస్తే అక్కడ ఒక ఫ్యామిలీ కుటుంబం అంతా అప్పగించుకుంటుందంట. స్టెఫన్ ఇంటి వారు, మొదటి కొరింథీ పత్రిక 16:15. స్టెఫన్ ఇంటి వాళ్ళు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. వారు పరిశుద్ధులకు పరిచర్య అమ్మో, చేయడం ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. ఒకసారి అందరి నోటితో చెప్దాం ఈ మాట. పరిశుద్ధులకు పరిచర్య చేయుట కొరకు. పరిశుద్ధులకు అమ్మా, ఇక్కడ అందరు భక్తులందరూ మాట్లాడండి. వారు ఇలా చెప్పండి. స్టెఫన్ ఇంటి వారు పరిశుద్ధులకి పరిచర్య చేయుట కొరకు తమ్మను తామే అప్పగించుకుని ఉన్నారు. ఆమేన్. ఎవరో చెప్పలేదంట వాళ్ళకి, పరిశుద్ధుల దగ్గర పరిచర్య చేసుకుంటే చాలు, పరిశుద్ధులకి పరిచర్య చేయడం చాలు అని ఎవరైనా పరిచర్య చేసే వాళ్ళని చూడండి. భర్త చేస్తే భార్య చేయకపోవచ్చు, ఒకవేళ భార్య చేస్తే భర్త చేయకపోవచ్చు, ఒకవేళ భార్య భర్తలు చేయకుండా పిల్లలు చేయవచ్చు, పిల్లలు చేస్తే భార్య భర్తలు, ఇట్లాగా ఉంటుంది. కానీ స్టెఫన్ ఇంటోళ్ళు అలా కాదండి. ఇంటోళ్ళందరూ పరిచర్య కొరకే అప్పగించేసుకున్నారంట. ఈరోజు దేవుని సన్నిధిలో మన ఎదుట శక్తికి మించిన పనులు ఉంటాయి. అవి మీరు ఏమనుకోవాలంటే, ప్రభా మా ఫ్యామిలీ అంతా నీ పరిచర్య కోసం అప్పగించుకుంటాం. సోమవారం నుంచి శనివారం వరకు మా పనులు చేసుకుంటున్నాం కదయ్యా, ఒక ఆదివారం మాకు అవకాశం ఇచ్చాం. ఈ ఆదివారం ఫుల్ టైం నీ కోసం మా ఫ్యామిలీ అంతా పరిచర్యలు ఉండేటట్లుగా, అది పాటల పరిచర్య, ప్రార్థన పరిచర్య, ఉపవాస పరిచర్య, వాలంటరీ పరిచర్య, వంటల దగ్గర పరిచర్య, ఏదైనా సరే పరిచర్య చేయటం కొరకు మమ్మల్ని మేమే మా ఫ్యామిలీ అప్పగించుకుంటున్నాం అని నువ్వు నిర్ణయించుకోగలిగితే తప్పకుండా దేవుడు నీ అర్పణ అంగీకరించునుగాక. ఇందులోనే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం. ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగించుకున్నారో ఆ ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా లోబడండి అన్నాడు కదా. మీరు పాపానికి దాసులై ఉన్నారు ఒకప్పుడు, ఇప్పుడైతే ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడండి. కాబట్టి ఒక ఉపదేశం మనకి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. వారం వారం నేను ఇలా అనుకుంటా ఉంటాను, పోయిన ఆదివారం పాడిన పాట మరలా ఈ ఆదివారం కూడా పాడొచ్చు. పాడిందే పాటరా పాసిపళ్ళ దాసురా అన్నట్టు పాడొచ్చు. నెలంతా పాడు, నిన్ను ఎవరు అడగరు. కానీ పోయిన వారం చెప్పిన ప్రసంగం చెప్పామా చిన్న పేనం జారిపోతుంది కదా. ప్రతి వారం ఏదో కొత్త కోణంలో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. సో రేపు కూడా ఒక కొత్త సబ్జెక్ట్ నేను సిద్ధపడుతున్నాను. సో మీరు ఆ లింక్ అనేకులకి పంపించాలి. ఖచ్చితంగా ఆ మాటలు మీరు చదివి ఉండకపోవచ్చేమో. బైబిల్ క్విజ్ ఎంత మేలు చేస్తుందంటే, చదవగా తినగా వేపాకు, అట్లా చదవగా ఎన్ని ఆలోచనలు వస్తున్నాయంటే ఆ ఆలోచింపజేసే ఆలోచనలు. కాబట్టి వంటల దగ్గర ఉన్న వాళ్ళు కూడా వాక్యటయానికి వచ్చేసి కూర్చోవాలి, ఉపదేశ క్రమానికి అప్పగించేసుకోవటమే. ఆమేనండి. ఏదో ఒక కొత్త కోణంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు దేవుణ్ణి అడగాలే కానీ ఒక్క మాట, జీవం గల దేవుని మాట, ఉపదేశ క్రమం విన్న తర్వాత అప్పగించేసుకోవటమే. ప్రభు ఆత్మ కార్యము జరిగించునుగాక. సమయం అయిపోయింది. ఆఖరి మాట చెప్పి ముగిచ్చేస్తాను. చివరి మాట, మిమ్మల్ని మీరు ఎలా ఎంచుకోవాలి అంటే
ఈ మాట చదువుదాం. లూకా సువార్త 21వ అధ్యాయం 34 నుండి 36 వరకు నోట్ చేసుకోండి. ఒక మాట చదువుతారు. మీ హృదయం ఒకవేళ తిండి వలన ఒకవేళ మీ హృదయం తిండి విషయంలో, మత్తు విషయంలో, ఐక విచారం వల్ల మందమైపోయి ఉందా? అది అకస్మాత్తుగా రాకడ జపాన్ మీదకి ఏదో వచ్చేస్తుందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్, హల్లెలూయా చెప్పండి. మీరందరూ అప్డేట్ అయిపోతున్నారు కదా. ఏ డేటు? క్యాలెండర్లో అన్ని డేట్లు ఉంటాయి కానీ అది ఉండదు. అప్డేట్ అయిపోతున్నారు కదా. అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్లుగా, ఉరి వచ్చినట్లుగా రాకుండా ఉండినట్లు మీ విషయంలో మీరే జాగ్రత్తగా. అంతే. సో ఆఖరి మాట ఏంటంటే మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త. ఎవరో జాగ్రత్తలు చెప్తే కాదు కానీ మీ అంతటా మీకే జాగ్రత్త వచ్చేసేయాలి. మీకు మీరే జాగ్రత్త. పక్కలకు చెప్పండి ఈ మాట, మీకు మీరే జాగ్రత్తగా ఉండండి. అంతే. ఆమె చెప్పండి సార్. మనకి మనమే ఎవరంతటి వాళ్ళే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఆత్మీయ విషయాలుగా చెప్తాను. తిండి అనండి, మాట్లాడట్లేదు మీరు, గట్టిగా మాట్లాడదాం. తిండి, ఇందులో ఏబిసిడీలు రాసుకోవచ్చు మీరు. తిండి విషయంలో జాగ్రత్తలు. ఇప్పుడు ఎక్కడైనా మీరు చూడండి, జనం మీదకి జనం, రాజ్యం మీద రాజ్యం. ఏ హోటల్స్ ఖాళీ ఉన్నాయి చెప్పండి చంద్రశేఖర్? అస్సలు అన్ని బీసీ. సో ఈ విషయంలో మనమంట జాగ్రత్త తీసుకోవాలంట. మత్తు అనండి. మత్తు. చాలామంది ఆత్మీయ విషయాల్లో మత్తులుగా ఉంటున్నారు. మత్తులో ఉన్నవాడికి ఏం చేస్తున్నాడో తెలియదు. ఆత్మీయ అంధత్వం రాకూడదు మనకి. ఆత్మీయ గుడితనం వస్తే ఆ గుడితనంలో ఏం చేస్తాం తెలియదు. అందుకే మత్తులో ఉండకూడదు మనం. ఐహిక విచారాలు ఎన్నో మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి ఎన్నో విచారాలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. ఇవి ఆ రోజు రాకడ మన మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా మన గురించి మనమే జాగ్రత్తగా ఉండేటట్లు అక్కడ చెప్తూ ఏమంటాడంటే, జరగబోయే వీటన్నిటిని మీరు తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలబడటానికి శక్తి కలిగి ఉండట్లు ఎల్లప్పుడూ మెలకు కలిగి ప్రార్థన చేసుకోండి అంటాడు. పిల్లరా, మన ఇంట్లో చాలామందికి ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. ప్రత్యేకంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అత్తోరింటికి పంపించేటప్పుడు చెప్తారమ్మా, పుట్టింట్లో ఉండదమ్మా అత్తింటి. మధ్యాహ్నం 12 గంటలకు నిద్ర లేచి నేనేమో అన్నా, ఇప్పుడు నువ్వు అట్టు ఉండకూడదమ్మా, అత్తమ్మకి లోబడమ్మా, మామయ్యకి లోబడమ్మా, మీ భర్తని గౌరవించి ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. బండి మీద వెళ్తున్నారని ఎవరైనా కొత్తగా బండి డ్రైవ్ చేస్తుందో నేర్చుకున్నారనుకో, జాగ్రత్తగా వెళ్ళని చెప్తారు. ఆ తర్వాత ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఆత్మీయ విషయాల్లో ఒక జాగ్రత్త మీకు చెప్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం. ఫస్ట్ కొరింథీ 10. తాను నిలుచున్నాను అని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ పౌలు మాట్లాడుతూ సంఘానికి అంటాడు, నేనేం పర్లేదులే, ఐఎమ్ పర్ఫెక్ట్ అని అనుకుంటేనంట పడిపోకుండా చూసుకోండి అంటాడు. అంటే ఆత్మీయ జీవితంలో ఎవరంతట వాళ్ళే నేను పర్లేదులే, నేను కొంచెం పర్లేదులే, వాళ్ళకన్నా నేను కొంచెం పర్లేదులే అని అనుకోకూడదంట. వాళ్ళ మీద నేను బెటరే అనుకోకూడదంట. తాను నిలుచున్నాను, ఇప్పుడు వరకు నేను పర్లేదు బాగానే ఉన్నాను అనుకునేవారంట పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. బైబిల్లో ఎంతోమంది ఆత్మీయ స్థితిలోంచి పడిపోయిన వాళ్ళని మనం చూస్తాం. జాగ్రత్త లేకే. శాంసోన్ ఉన్నాడా? నాజీరు చేయబడిన వాడే. తల్లిదండ్రులు చెప్పారు నువ్వేం ముట్టుకోకూడదు నాన్న అని. కానీ అజాగ్రత్తగా ఉండటం వల్లే కదా శాంసోన్ పరిస్థితి అంతగా దిగజారిన పరిస్థితి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా ఎక్కడ ఏ లోపం మనలోకి రాకుండా మచ్చ, డాగు, కలంకము లేని మహిమగల సంఘంగా ప్రభు ఎదుట నిలబడాలి. అందుకొరకు ఎక్కడ పడిపోతున్నామో ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాల్లో, ఇస్కరియోతు యోధ డబ్బు సంచి,
తన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టింది. ఆకాను తన కన్నులు చూసి ఆశించినప్పుడు పడిపోయాడు. ఈరోజు మనందరం మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు ఎదుట చక్కగా అంటుకట్టబడటానికి, ఎక్కడ పడిపోకుండా, జారిపోకుండా, త్రొట్టిల్లిపోకుండా దేవుని ఎదుట నిలబడటం కోసం ఒక జాగ్రత్త. మనమే, ఎవరో చెప్పేది కాదు, మనంతట మనమే. వెళుతున్న దారిలో చూడండి, వెళుతున్నప్పుడు చెప్తూ ఉంటారు, అక్కడ గుంట ఉంది. ఒకసారి చూసాం, వెళ్ళిపోతున్నప్పుడు గుంటలో మనకి అర్థమైపోయింది. ఒకసారి చూసినప్పుడు ఇంకా రెండోసారి ఆ సిచ్యువేషన్, ఆ ఏరియాకి వచ్చినప్పటికి ఇక్కడ గుంట ఉందని ముందుగానే ఒక 10 నిమిషాల ముందే గుర్తొచ్చేస్తుంది. అమ్మో ఇక్కడ గుంట ఉంది, పడిపోతాం, స్కిడ్ అయిపోద్దని ముందు నుంచే తప్పించుకుని వెళ్తూ ఉంటాం. అలాగే ఆత్మీయ జీవితం కూడా అంతే. సో ఆత్మీయ విషయాల్లో ఎక్కడ ఐహిక విచారం, ఎక్కడ మొత్తు, ఎక్కడ తిండి, ఇవన్నీ మనల్ని దేవుళ్ళలోంచి జారిపడేట్లుగా చేసేవి. ఉరి వచ్చినట్లుగా అకస్మాత్తుగా రాకడొస్తే విడవబడిన స్థితిలో మనం ఉండకూడదు. ఎత్తబడే గుంపులో ఉండటానికి పడిపోకుండా మనంతట మనమే జాగ్రత్త తీసుకుందాం. పరిశుద్ధాత్ముడు ఈ కృప మనందరికీ దయచేయనుగాక. నేను ముగిస్తున్నాను. తిరిగి నా పాట నాకు అప్పచెప్పాలి. మీరు మిమ్ముని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు అని సంఘానికి చెప్తున్నాడు పౌలు. నేను అన్యుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పుకుంటాను వాళ్ళే బెటర్ అని. కాదు, మనల్ని మనం అపాత్రులుగా ఎంచుకోకూడదు. మనల్ని మనం ఎలా ఎంచుకోవాలి, మిమ్మల్ని మీరు ఎలా ఎంచుకోవాలి, 5 మాటలు చెప్పాను. చెప్తారా ఒకసారి? నెంబర్ 1 మాట్లాడాలి. నెంబర్ 1 మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి, ఏ లోపాలు ఉన్నాయి. నెంబర్ 2 మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నెంబర్ 3 మిమ్మల్ని మీరు కట్టుకోండి. నెంబర్ 4 మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకోండి. నెంబర్ 5 మిమ్మల్ని మీరే జాగ్రత్త పడండి. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో భద్రపరిచి స్థిరపరిచి యోగ్యులుగా పాత్రులుగా దేవుని ఎదుట నిలబడే కృప మనకు అనుగ్రహించునుగాక. అందరూ చెప్దామా ఆమేనని? రైట్, అందరూ